హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లి ఉండలు చేద్దామని అనుకుంటున్నాను. అలా అనేసే నేనైతే ముందుగా అయితే బెల్లం అయితే కరగబెడుతున్నాను. అలాగే మనం 1 కేజీ పల్లీలు తీసుకొని వాటిని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మంచిగా పొట్టు తీసేసి 2 ఒక్కలు చేసుకొని చాలా నీట్గా చూడండి బాగున్నాయి కదా. దోరగా వేయించుకుంటే ఇలా వస్తాయి అన్నట్టు చేసి పక్కన పెట్టేశాను. ముందుగా మనం బెల్లము కరగ తీసుకున్నాం కదా, తీసుకున్న దాన్ని పాకం వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఇట్లా పాకం దగ్గరికి రావాలి కదా. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. పల్లీలు ఉండలు చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ వీడియో చూస్తే చాలా సులువుగా చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను. చూడండి, అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకోవాలి కదా పాకం వస్తుందా లేదా అనేసి. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని మనం పాకంలోంచి ఒక్కొక్క డ్రాప్ ఇందులో వేయాలి. వేయగానే మనకి ఇట్లా లడ్డూలాగా చేతికి వస్తే అప్పుడు పాకం వచ్చినట్టు. లేదు అని అంటే ఇట్లా కొంచెం విడిపోయింది కదా, ఇంకా పాకం రానట్టు. అది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మెయిన్ పాకమే దీనికి ఇంపార్టెంట్. చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి. ఇంతకుముందు లడ్డూలకి అరిసెలకి వాటికి ఎలా పట్టుకుంటామో దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఎందుకంటే పాకం రావాలి కదా, అయితేనే మనకి లడ్డు అవుతుంది. ఇట్లా లడ్డూలాగా అది వస్తేనే పాకము మనకు లడ్డూలు అవుతాయి అన్నట్టు. చూడండి ఇలా మనకు వేయగానే ఇట్లా బాల్ లాగా పైకి వచ్చింది కదా, పాకం వచ్చినట్టు లెక్క. పాకం కూడా చాలా దగ్గరికి అయిపోయింది. మెయిన్ ఏంటంటే పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ మీద గిన్నె పెట్టినప్పుడు పాకం రాగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు చాలా నీట్గా చేసుకున్నాం కదా, వాటిని పాకంలోకి వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, కలిపి వేడిగా ఉంటుంది కదా కిందికి. మేమైతే స్టవ్ మీద కలపలేమనేసి కొన్ని పోసినాం. కలపడం కొంచెం ఇబ్బందిగా ఉందనేసి గిన్నె కిందికి పెట్టుకొని మంచిగా మొత్తం పాకం అయితే పల్లీలు మొత్తం వేసేసుకోవాలి. మాకి కొంచెం మిస్టేక్ అయింది. ఏమైందంటే పాకము ఎక్కువైపోయింది, పల్లీలు తక్కువైపోయినాయి. చూడండి, లూజ్ ఉంది. అది ఎందుకైందో నాకు కూడా అర్థం కాలేదు. మిస్టేక్ పాకం ఎక్కువైపోయింది, పల్లీలు తక్కువైంది. అయినా కూడా ఏం పర్వాలేదు, బాగానే టెన్షన్ పడాల్సింది ఏం లేదనేసి కొద్దిసేపు చల్లారితే గట్టిగా అయిపోయింది. చూడండి, దాని తర్వాత వేడిగానే ఉండలైతే చేసుకున్నాము. చేతి కాలుతుంది, కొంచెం తడి చేసుకుంటూ రౌండ్గా లడ్డూలాగా చేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పల్లీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, పల్లి ఉండలు ఎవరికి ఇష్టమో చెప్పండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఐరన్ అయితే ఎక్కువ ఉంటుంది ఇందులో. అందరు తినాల్సిన ఫుడ్. బాయ్ మరి.